అది ఆరెంజ్ ఆర్మీ అంటే. కొన్ని రోజుల ముందు ఒక 2-3 డేస్ ఎస్ఆర్హెచ్ మీద ఫ్యాన్స్ మీద ఎంత ప్రెషర్ పెట్టారంటే అసలు రియాక్ట్ అయ్యే గ్యాప్ ఇవ్వలేదు. అందరూ కలిసి ఒకేసారి మీద పడి మీరు చేసిన తప్పు 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 అనడమే కానీ అసలు ఏం జరిగింది, అది జరిగింది ఎక్కడ, అక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవేం పట్టించుకోలేదు. సరే ఇదంతా పక్కన పెడితే అసలు ఇంత రాద్ధాంతం చేసే అవసరం ఉందా అని కూడా ఆలోచించకుండా అందరు కలిసి బ్యాన్ 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 అంటే బొక్కలోది ఎవ్వడు పట్టించుకోడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అస్సలు పట్టించుకోరు. ఎన్ని చూసాం. డెక్కన్ చార్జర్స్ టీమే పోయింది, వార్నర్ పోయాడు, కేన్ మామ పోయాడు. ఇన్ని జరిగినా తట్టుకొని నిల్చున్న గుండె మాది. సో మీరెంత ట్రై చేసినా వేస్ట్. సరే ప్రజెంట్లోకి వచ్చేస్తే ఈరోజు ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఈ సైడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. 18 years, ఇట్ టుక్ 18 long years ఆర్సీబీ కప్పు కొట్టడానికి. ఫర్ మ్యాన్ లైక్ విరాట్ కోహ్లీ, ఆయన చూడని హైస్ ఉండవు. ఇప్పటికీ ద హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ అ సింగిల్ ఐపీఎల్ సీజన్ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. హీ హాస్ సీన్ ఎవ్రీథింగ్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ఆర్సీబీ. బట్ స్టిల్ కెప్టెన్గా ఆర్సీబీకి కప్పు కొట్టలేకపోయాను అనేది ఆయన మైండ్స్లో గట్టిగా ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఇంకా మనం గెలిచేస్తున్నాం రా బాబు అన్నప్పుడు ఆయన ఫేస్ చూడాలి. ఐ బెట్ ఎవ్రీ ఆర్సీబీ ఫ్యాన్కి ఆ ఇమేజ్ మైండ్లో అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్స్. ఈ ఎమోషన్స్ అన్ని పక్కన పెడితే ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవ్వండి. లెట్స్ స్టార్ట్. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ పెద్ద శత్రువులు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అంటేనే సోషల్ మీడియా షేక్ అయిపోద్ది. ఫ్రెష్గా ఆప్షన్ నుండి వస్తున్నాం కాబట్టి అసలు ఈరోజు ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు డిస్కస్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 3 ప్లేయర్స్ డిసైడ్ చేయడానికి కోచ్లు, కెప్టెన్లు అవసరం లేదు. ఎల్కేజీ పిల్లడిని అడిగినా చెప్తారు. ఫస్ట్ పులి అభిషేక్ శర్మ, హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్, థర్డ్ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, ఈసారి మన కెప్టెన్ కూడా. 4th to 5th ప్లేయర్స్ కూడా ఫిక్సే, కానీ పొజిషన్ పైకి కిందికి ఉండొచ్చు. నా వరకు 4th పొజిషన్లో నితీష్ కుమార్ రెడ్డి వస్తే బెస్ట్. ఎందుకంటే కొంచెం టైం తీసుకొని ఒక ఫ్లోలోకి వస్తే మనల్ని ఎవడు ఆపలేడు కాబట్టి 4th నితీష్ కుమార్ రెడ్డి, అండ్ దెన్ 5th మన కాటేరమ్మ కొడుకు క్లాసన్. ఆయన కూడా గ్యాప్ తర్వాతే వస్తున్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం ఫామ్లోకి వచ్చి స్పిన్నర్స్ని ఈజీగా ట్యాకిల్ చేస్తారు కాబట్టి, బీభత్సమైన 6లు కొడతారు కాబట్టి 4th నితీష్ కుమార్ రెడ్డి, 5th క్లాసన్. 6th పొజిషన్లో లైమ్ లివింగ్స్టోన్. 13 crores పెట్టి కొన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తారు. అండ్ మన బ్యాటింగ్ ఆర్డర్లో కూడా పర్ఫెక్ట్ ఫిట్ ఉంటాడు. అండ్ ఇంకొక ఫేవరబుల్ పాయింట్ ఏంటి అంటే మనోడు ఆర్సీబీ నుంచి ఎస్ఆర్హెచ్కి వస్తున్నాడు. మనందరికీ తెలుసు ఆర్సీబీ నుంచి వచ్చిన ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్లో ఎంత బాగా ఫైర్ అవుతారు అనేది చూస్తూనే ఉన్నారు కదా. అండ్ నౌ లైమ్ లివింగ్ స్టోన్ కూడా అలాగే ఫైర్ అవుతాడని నేను చెప్తున్నాను, రాసుకోండి. 7th పొజిషన్ యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ సీజన్ ప్రకారం అనికేత్ వర్మ అనేది ఫిక్స్ అయిపోవచ్చు. బట్ ఈసారి సలీల్ అరోరా అని ఒక కొత్త ఎంట్రీ వచ్చింది. మనోడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా బీభత్సంగా 6లు కొడుతున్నాడు. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే 6లు కొడుతున్నాడు కాబట్టి అనికేత్ వర్మకి మంచి కాంపిటీషన్ ఇస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలనేది నిజంగా ఇషాన్ కిషన్కి పర్ఫెక్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే చాలు అపోజిషన్ బౌలర్స్కి వణుకు పుట్టిద్ది. బట్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కూడా ఒక వణుకుంది. అదేంటంటే అసలు మన బౌలింగ్ ఆప్షన్స్ ఎవరు, పవర్ ప్లేలో ఎవరు వేస్తారు. ఆర్డర్ ఫిక్స్ అయ్యే ముందు మనం ఒకసారి మన బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుందాం. ఇండియన్ పేస్ ఆప్షన్స్ చూసుకుంటే హర్షల్ పటేల్ ఉన్నాడు, జయదేవ్ ఉన్నత్కత్ ఉన్నాడు, శివం మావే ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో అట్లీస్ట్ 2 ప్లేయింగ్ 11లో ఉంటారు, అదైతే ఫిక్స్. ఫారిన్ పేస్ ఆప్షన్స్ చూసుకుంటే బ్రైడన్ కార్స్ ఉన్నాడు, పెయిన్ ఉన్నాడు, ఇషాన్ మలింగా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ద బిగ్గెస్ట్ హెడేక్ ఫర్ ద కెప్టెన్. స్పిన్ ఆప్షన్స్కి వస్తే హర్ష్ దుబే, శివాన్ కుమార్ అండ్ జీషాన్ అన్సారీ. లాస్ట్ ఇయర్ జీషాన్ అన్సారీ మన కోసం చాలా మంచి వికెట్స్ తీశాడు. గుడ్ వికెట్ టేకర్ ఫర్ అస్. ఈయన ఉంటాడా, లేకపోతే బ్యాటింగ్ డెప్త్ కోసం హర్ష్ దుబే ఉంటాడా, లేకపోతే శివాన్ కుమార్ని కొత్తగా యూజ్ చేసుకుంటారా అనేది ముందు చూడాలి. ఫర్ నౌ మై ఆర్డర్ ఈస్, బౌలింగ్లోకి వచ్చేస్తే హర్ష్ దుబే ఉంటాడు, బ్రైడన్ కార్స్ ఉంటాడు, తర్వాత హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కత్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా జీషాన్ అన్సారీ కానీ శివాన్ కుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. బౌలింగ్ ఆప్షన్స్ కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్కి ఐపీఎల్ ఇస్ ట్రికీ టోర్నమెంట్. ఏ రోజు ఎవరు క్లిక్ అవుతారో ఎవరికి తెలియదు. ఒక 2-3 years ముందు నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ఎవరికి తెలియదు, ఇప్పుడు మెయిన్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ అనికేత్ వర్మ, ఈ ఇయర్ సలీల్ అరోరా కూడా వస్తున్నాడు. అండ్ మేబీ ఇంకో రషీద్ ఖాన్ కూడా పుట్టుకు రావచ్చు ఈ సీజన్ మన స్పిన్నర్స్లో ఎవరో ఒకరు. సో
ఆన్ పేపర్ ఉన్నట్లే ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు బౌలింగ్ వీక్గా ఉందా, లేకపోతే లేదు మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారా అనేది ఈ రోజు మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ ఎస్ఆర్హెచ్. మీ ఆప్షన్స్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. నెంబర్ 1 డౌట్ లేకుండా విరాట్ కోహ్లీ. మొన్న ఓడిఐలో ఫామ్ చూసాము, పీక్ ఫామ్లో ఉన్నాడు. చీట్ కూడా తెలిసిన చీతలాగా మీద పడిపోతున్నాడు బౌలర్స్ మీద. సో నెంబర్ 1 విరాట్ కోహ్లీ. నెంబర్ 2 ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఫిల్ సాల్ట్ అంత మంచి ఫామ్లో లేడు, బట్ స్టిల్ ఆన్ ఎ గివెన్ డే బ్యాట్ మంచిగా మిడిల్ చేశాడు అనుకోండి, హీఈస్ ద మ్యాచ్ విన్నర్. సో ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆర్సీబీ ఓపెనింగ్. సో కింగ్ కోహ్లీ అండ్ దెన్ ఫిల్ సాల్ట్. థర్డ్కి వచ్చేసరికి మనకి వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు అండ్ దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నాడు. దేవదత్ పడిక్కల్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిలో నాకు పడిక్కల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో థర్డ్ ఈజ్ పడిక్కల్. ఫోర్త్కి వచ్చేసరికి కెప్టెన్ రజత్ పటిదార్. ఫిఫ్త్ టిమ్ డేవిడ్ ఆర్ జితేష్ శర్మ, వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ సో జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ అనుకుందాం. ఆ తర్వాత 7th పొజిషన్లో సిమెంట్ వేసి కూర్చున్నాడు కృణాల్ పాండ్యా. లాస్ట్ ఇయర్ చూసాము, ఆల్రెడీ 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా కొట్టాడు. సో ఈసారి ఆయన తీసే ఆప్షనే లేదు. 7th పొజిషన్లో ఖచ్చితంగా కృణాల్ పాండ్యానే ఉంటాడు. నౌ కమింగ్ టు ద బౌలింగ్ ఆప్షన్స్. ఇక్కడ కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ ఆ ఆర్డర్లో ఎవరు ఉంటారు అనేది చూడాలి. బౌలింగ్ ఆప్షన్స్లోకి వస్తే హేజల్వుడ్ లేకపోవడం ఆర్సీబీకి పెద్ద దెబ్బే. ఎస్, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, బట్ లాస్ట్ టైం హేజల్వుడ్ ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఇప్పుడు దాన్ని ఎవరు పొడుస్తారో చూడాలి. సరే, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్, డఫీ అండ్ తుషారా వీళ్ళు ఆప్షన్స్. వీళ్ళలో అట్లీస్ట్ ఒక ముగ్గురిని తీసుకుంటారు. అండ్ స్పిన్ ఆప్షన్స్లోకి వచ్చేస్తే సుయాష్ శర్మ ఉన్నాడు, సుయాష్ శర్మ అండ్ దెన్ మంగేష్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఆడొచ్చు. అండ్ ఆప్షన్స్ చాలా తక్కువే ఉన్నాయి, మ్యాక్సిమం వీళ్ళని ఫిక్స్ చేస్తారు. నా ఆర్డర్ ప్రకారం రొమారియో షెఫర్డ్ అండ్ దెన్ భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత డఫీ, ఆ తర్వాత సుయాష్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా మంగేష్ యాదవ్ రావచ్చు. ఇక్కడ మంగేష్ యాదవ్ కీ ప్లేయర్, ఇంపార్టెంట్ ప్లేయర్ ఈరోజు. ఎందుకంటే బిడ్డింగ్లో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఇద్దరు బిడ్ చేశారు మంగేష్ యాదవ్కి. అండ్ ఆల్మోస్ట్ 5 crores దాటిన తర్వాత అతను అనుకున్నాడంట, ఎస్ఆర్హెచ్ బిడ్ వేయకుంటే బాగుండు, ఆర్సీబీలో ఆడాలని ఉంది అని. అది పెద్ద కామెంటే. ఈరోజు ఎలా ఆడతాడో చూడాలి. సో మంగేష్ యాదవ్ విల్ బీ ద ఇంపాక్ట్ ప్లేయర్ నాకు తెలిసి ఈరోజు. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఆర్సీబీకి. మీరేమనుకుంటున్నారో, మీ ప్లేయింగ్ 11 ఆప్షన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరంటే ఇందాక చెప్పినట్లే ప్లేయర్ నెంబర్ 1 అభిషేక్ శర్మ ద కెప్టెన్, ప్లేయర్ నెంబర్ 2 విరాట్ కోహ్లీ, ప్లేయర్ నెంబర్ 3 భువనేశ్వర్ కుమార్. త్వరగా మీరు కూడా సబ్మిట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.